ప్రస్తుతం తనూజ బిగ్ బాస్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఇమ్మాన్యుయేల్ దానికి పనిష్మెంట్ ఇచ్చాడని చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే తనూజ బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు అంటే పాటలు పాడటం వల్ల. అదేంటి పాటలు పాడితే బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని వార్నింగ్ ఇచ్చాడా అంటే ఎస్, లైవ్లో వార్నింగ్ ఇచ్చాడని చెప్తాం. ఇంకా అసలు విషయానికి వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్లో పాటలు పాడటం అలాగే పగటిపూట నిద్రపోవటం ఈ రెండు నిషేధం. ఇంకా అందులో భాగంగా తనుజ కుకింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా పాటలు పాడుతుంది. అయితే ఈలోగా బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని తనుజ నువ్వు పాటలు పాడడానికి వీల్లేదంటూ అలాగే ఇంకొకసారి పాటలు పాడితే పనిష్మెంట్ ఇస్తాను అంటూ బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని చెప్పడంతో వెంటనే తనుజ కూడా షాక్ అయింది. తనుజతో పాటు ఇమానియేలు అలాగే గౌరవ్ ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. వెంటనే ఉలిక్కిపడి ఇమానియేల్ ఏమైందంటూ చూశాడు. ఇక పక్కనే ఉన్న గౌరవ్ పనిష్మెంట్ ఇవ్వాలి, తనకి పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ అల్లరి చేస్తుంటే తనుజ కలెక్ట్ చేసుకుని నీ పని నువ్వు చూసుకో, ఇది నీకు అనవసరం అంటూ లేనిపోని అంటూ పెడతావు అంటూ తనుజ గౌరవ్ మీద సీరియస్ అయింది. అయితే ఇమానియేల్ కలెక్ట్ చేసుకొని లేదు లేదు తను చెప్పినా చెప్పకపోయినా నేను నీకు పనిష్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో పాటలు పాడినా పగటిపూట నిద్రపోయినా సరే పనిష్మెంట్ ఇస్తానని చెప్పినప్పటికీ నువ్వు పాటలు పాడావు కాబట్టి సో నీకు నేను ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నేను పొద్దున్న ఎవరైతే మాధురి అక్క ఉందో మాధురి అక్క కూడా పొద్దున్నే నిద్రపోతుంటే గంజలు తీయమని పనిష్మెంట్ ఇచ్చాను. సో గుంజీలు తీసింది. సో నీకు నేను ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్లో 10 సార్లు దూకి మళ్ళీ పైకి రావాలి అంటూ ఇమానియేల్ చెప్పడంతో తనుజ సీరియస్ అయింది. నువ్వు ఏం చెప్పుకున్నా పర్వాలేదు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, నేనైతే పనిష్మెంట్ యాక్సెప్ట్ చేయను. ఎందుకు అంటే చాలాసార్లు రాము కూడా పాట పాడినప్పుడు ఇలాగే మీరు ఎప్పుడు పనిష్మెంట్ ఇచ్చిందే లేదు అంటే అప్పుడు ఇమానియేల్ మాట్లాడుతూ నువ్వు పాటలు పాడినప్పుడు బిగ్ బాసే కలెక్ట్ చేసుకుని వార్నింగ్ ఇచ్చాడు అంటే నువ్వు ఏ రేంజ్లో పొద్దున్నుంచి పాటలు పాడుతున్నావో అర్థం చేసుకో అంటూ ఇమానియేల్ చెప్పుకొచ్చాడు. అయితే తనుజ అంది నాకు హెల్త్ బాగాలేదు కదబ్బా పనిష్మెంట్ ఏదైనా ఇవ్వి అంటే లేదు లేదు నేను ఇవ్వను అంటూ ఇదే చేయాలి అంటూ ఇమానియేల్ అయితే చెప్పుకొచ్చాడు. మరి తనుజ పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాల్సింది. మరి బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని తనుజని ఏదో పాటలు పాడినందుకు ఇంత సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అవసరం అంటారా? అలాగే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు కదా అని ఇమానియేల్ తనుజకి పనిష్మెంట్ ఇవ్వడం అవసరం అంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.